నమస్కారం అందరికి. ఇప్పుడు మనం డిగ్రీ సెకండ్ ఇయర్ వాళ్ళకి ఇంగ్లీష్ లో ప్రీవియస్ వీడియోలో 6th యూనిట్ ది పోయిటరీ కంప్లీట్ చేసాము. సో ఇప్పుడు ప్రోజ్ లో ఏం లెసన్ ఉందో చూద్దాము. సో మనకి ప్రోజ్ లో హౌ ద కరోనా వైరస్ స్పార్క్డ్ అ వేవ్ ఆఫ్ ఇన్నోవేషన్ ఇన్ ఇండియా అనే లెసన్ ఉంది మనకి. సో ఇందులో ఏముంటదంటే కోవిడ్ వల్ల ఎలాంటి ఇన్నోవేషన్స్ అయినాయి మన ఇండియాలో, సో దాని వల్ల మన గ్రోత్ అనేది ఎలా ఇంప్రూవ్ అయింది ఇండియాది అని చెప్పి, డెవలప్మెంట్ ఎలా అయిందని చెప్పి చెప్పడానికి లెసన్ అనేది రాశారు. సో ఈ లెసన్ ఎవరు రాశారు? శ్రీవాస్ సహస్రనామం రాశారు. సో ఇప్పుడు మనం సమ్మరీ చూద్దాం. సో ఇక్కడ మనకి సమ్మరీ ఇచ్చినారు ఈ యూనిట్ ది. సో ఫస్ట్ ఎవరైతే శ్రీవాస్ సహస్రనామం ఉందో అతని గురించి కొంచెం ఇంట్రడక్షన్ ఇచ్చినారు. సో అది చూద్దాము. So he studies entrepreneurs and innovators who tackle big challenges, especially in emerging markets, as well as the institutional factors that affect their work. He leads the doctoral training center in society in socially progressive innovation and entrepreneurship at the University of Strathclyde and is a part of the Global Entrepreneurship Monitor UK team at the Strathclyde Business School. In addition to teaching, his supervisors work on the commercialization of technologies. The essay was written in April 2020. So essay ఎప్పుడు రాసినారంట? April 2020 లో రాసినారంట. In this essay, Srivas Sahasranamam explains in detail how the coronavirus promoted innovations in India to cope with the pandemic-induced pressure on health systems in the country. He listed the innovations that came up in India during the critical period. He recounts how entrepreneurs and innovators across India have responded quickly to the challenge posed by the COVID-19 pandemic. సో ఇక్కడ ఇతను ఏం చెప్తుందంటే, ఏవైతే ఇన్నోవేషన్స్ మన ఇండియాలో అయినాయి, ఎలాంటి టైంలో, కోవిడ్ ఉన్న టైంలో ఏవైతే ఇన్నోవేషన్స్ అయినాయి దానివల్ల ఇండియా డెవలప్మెంట్ ఎంత అయింది, ఇంకా ఎవరైతే ఎంటర్ప్రెన్యూర్స్, న్యూ ఇన్నోవేటర్స్ అనే వాళ్ళు ఇంట్రడ్యూస్ అయినారో అలాంటి టైంలో, సో అలాంటి వాళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ ఎస్సే అనేది రాసినారంట. A host of new innovations, some emerging from startups and have been incubated by universities. సో ఇక్కడ ఏమైందంట, ఎవరైతే న్యూ ఇన్నోవేషన్స్ చేస్తున్నారంట, ఇంకా స్టార్ట్అప్ స్టార్ట్ చేసిండే అంట అలాంటి టైంలో, ద అర్జెన్సీ ఆఫ్ ది హ్యూమనిటేరియన్ సిచ్యువేషన్, అ proactive approach to crowdsourcing ideas from the government and a wealth of trained engineering talent are the reasons that provide for the speedy development and deployment of the innovative ideas, thus foster Jugaad, a frugal innovation mindset to find solutions to problem with limited resources. సో ఇక్కడ ఏమంటున్నారంటే, ఎలాంటి టైంలో ఏమైండే అప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు, క్రౌడ్ సోర్సింగ్ అంటే అందరు గుంపులుగా ఉండొద్దు అలాంటివి ఉండే కదా. సో అలా గుంపులుగా లేకపోయినా సరే ఏదైతే మనకి ప్రాబ్లమ్స్ వచ్చినాయో వీటికి మనము అంటే సొల్యూషన్ అనేది చాలా ఈజీ, లిమిటెడ్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో నుంచే మనం ఫైండ్ చేసుకున్నామంట. సో అందుకే ఏదైతే ఇండియన్స్ ఉన్నారో వాళ్ళని ఇక్కడ మనకి ఏం వర్డ్ తో వాళ్ళు డిస్క్రైబ్ చేసినారు, జుగాడ్ అని. ఎందుకంటే ఇక్కడ మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మనం లిమిటెడ్ రిసోర్సెస్ యూజ్ చేసి ఆ ప్రాబ్లమ్ కి సొల్యూషన్స్ అనేటివి ఫైండ్ అవుట్ చేసినామంట అలాంటి టైంలో. నెక్స్ట్ రోబోట్స్. సో అలాంటి టైంలో ఇంట్రడ్యూస్ అయిన ఒక్కొక్కటి అంటే ఏవైతే ఇంట్రడ్యూస్ అయినా అవన్నిటిని సబ్ హెడ్డింగ్స్ లాగా ఇస్తూ మనకి ఇచ్చినారు. సో ఇక్కడ ఫస్ట్ రోబోట్స్ అనేటివి ఇంట్రడ్యూస్ అయినాయి అంట. సో అవి ఏంటివో చూద్దాము. The essayist says that while the entire world was embraced with social distancing, contact tracing and lockdowns, the innovations such as robots, apps, ventilators came up in the India to face off the challenges of the COVID-19. సో ఈ ఎవరైతే రైటర్ ఉందో అతను ఏం చెప్తున్నాడంట, ఎప్పుడైతే ఎంటైర్ వరల్డ్ దేంతో నీవు సఫర్ అవుతుంటే, సోషల్ డిస్టెన్సింగ్ నుంచి, ఇంకొకళ్ళనొకళ్ళు మాస్క్ వేసుకొని ఉండాలి అలాంటివన్నీ ఉండే కదా, లాక్డౌన్స్. సో అలాంటప్పుడు ఏవైతే ఇన్నోవేషన్స్ అయినాయో, లైక్ రోబోట్స్ ని వాళ్ళు ఇన్వెంట్ చేసినారంట, సో దట్ మనుషులు కాంటాక్ట్ అవ్వాల్సిన అవసరం లేకుండా యాప్స్ క్రియేట్ చేసినారంట, లైక్ ఆరోగ్య సేతు అలాంటి యాప్స్. ఇంకా వెంటిలేటర్స్ అనేటివి ఎక్కువ ప్రొవైడ్ చేసినారు, ఇంకా ఎక్కువ డెవలప్ చేసినారంట. ఇంకా చాలా ఏవైతే ఇన్నోవేషన్స్ ఉన్నాయో వీటితోనే వాళ్ళు వచ్చినారంట ఎలాంటి టైంలో, అలాంటి టఫ్ టైమ్స్ లో. Srivas Sahasranamam listed the innovations such as Asimov Robotics, a startup based in Kerala that deployed
robots at entrances of office building and other public places to dispense hand sanitizer, deliver public health messages about the virus, to carry food, medicines in hospital isolation wards, which eases the pressure on medical staff. సో ఇక్కడ మనకు ఒక హాస్పిటల్ నేమ్ అనేది మెన్షన్ చేసినారు, ఏదైతే కేరళలో ఒక హాస్పిటల్ ఉందంట. సో అందులో మనకి వాళ్ళు ఏం చేసినారు, ఒక రోబోట్ ని పెట్టినారంట. అసిమోవ్ రోబోటిక్స్ నుంచి చేయబడిన రోబోట్ అంట అది. సో ఏదైతే కేరళలో ఉందో అది, అక్కడ ఏమైందంట, ఆఫీస్ బయట ఒక రోబోట్ ని పెట్టేస్తుండే అంట. అదేం చేస్తుండే, ఆఫీస్ లోకి వచ్చిన వాళ్ళందరికీ హ్యాండ్ శానిటైజ్ చేయడము, ఇంకా వాళ్ళ హెల్త్ ఎలా ఉంది అనేది డిటెక్ట్ చేయడము, టెంపరేచర్ ఎలా ఉందని చెప్పడము, ఇంకా ఎవరైతే పైన డాక్టర్స్ అవి ఆపరేషన్స్ అవి చేస్తుండేనో వాళ్ళకి ఫుడ్, మెడిసిన్స్ అలాంటివి ఏమైనా ఉంటే అవసరం ఉంటే ప్రొవైడ్ చేయడం, అవన్నీ ఈ రోబోట్స్ చేస్తుండే అంట. అప్పుడు మనుషులకు ఎక్కువ అవసరం పడకపోతుండే కదా, సో వాళ్ళ మీద అంత ప్రెషర్ ఉండకపోతుండే అంట. నెక్స్ట్ ఆరోగ్య సేతు అనే యాప్ కూడా క్రియేట్ అయిందంట మనకి COVID-19 ఉన్నప్పుడు. సో ఎప్పుడు లాంచ్ చేసినారంట, ఏప్రిల్ 2020లో లాంచ్ చేసినారంట. యూజింగ్ GPS అండ్ బ్లూటూత్ టు ఇన్ఫార్మ్ పీపుల్ వెన్ దే ఆర్ అట్ ద రిస్క్ ఆఫ్ exposure to COVID-19. He also stressed the fact that the app was launched before a similar initiative from tech giants Google and Apple got off the ground. సో ఇక్కడ ఏమంటున్నారు, ఏదైతే ఆరోగ్య సేతు యాప్ ఉందో అది ఏం చేస్తుండే అంట, కోవిడ్ మనకి దరిదాపులో రాకుండా అది మనకి ప్రొటెక్షన్ ఇస్తుండే అంట. సో అది ఒక యాప్ అయినా సరే మనకి అలాంటి టైంలో వాళ్ళు డెవలప్ చేసి మన హెల్త్ గురించి మనం ఇంట్లోనే కూర్చొని తెలుసుకునేలాగా చేసినారు కదా. సో అంత ఇన్నోవేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి డెవలప్ అయినాయి అంట అలాంటి టైంలో. నెక్స్ట్ స్టార్టప్స్ కూడా వచ్చినాయి అంట. సో ఎలాంటి స్టార్టప్స్, శ్రీవాస్ సహస్రనామం ఆల్సో గివ్స్ ద డీటెయిల్స్ అబౌట్ ద ఇన్నోవేషన్స్ త్రూ స్టార్టప్స్ సచ్ యాజ్ క్లినిక్ యాప్ అండ్ ప్రాక్టో. సో ఇవి 2 స్టార్టప్స్ స్టార్ట్ అయినాయి అంటే ఏవైతే పబ్లిక్ కి చాలా ఉపయోగపడినాయో సో అలాంటివి. సో ప్రొవైడింగ్ COVID-19 టెస్ట్స్ అట్ హోమ్. సో COVID-19 టెస్ట్ ఏదైతుందో అది ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇంకా ఆన్లైన్ కన్సల్టేషన్స్ ఉంటాయంట డాక్టర్ తో ఈ ప్లాట్ఫామ్స్ మీద, క్లినిక్ యాప్ ఇంకా ప్రాక్టోలో. నెక్స్ట్ నొక్క ఏదైతే రోబోటిక్స్ ఉందో అందులో ఏమైందంట, ఏరోబయాసిస్ ఇన్నోవేషన్స్ అట్ IIT హైదరాబాద్ అండ్ AGVA హెల్త్ కేర్ హ్యావ్ ప్రొవైడెడ్ లో కాస్ట్, ఈజీ టు యూజ్ అండ్ పోర్టబుల్ వెంటిలేటర్స్. Next, that can be deployed even in rural areas of India. These ventilators would need medical regulatory approval before they could be deployed. The Kerala state government launched an app called GOK Kerala Direct using a platform. The Kerala state government launched an app called GOK Kerala Direct using a platform developed by QCopy. It sends COVID-19 updates and travel information in English, Malayalam via phone notifications and via SMS to older phones. సో ఇక్కడ ఏం చేస్తుండే అంట, ఒక యాప్ ఏదైతే కేరళలో డెవలప్ అయిందంట, గవర్నమెంట్ లాంచ్డ్ యాప్ అంట అది. సో ఏం చేస్తుండే అంటే ఇది ఏదైతే మనకి COVID-19 ఇంకా హెల్త్ ది ట్రావెల్ ఇన్ఫర్మేషన్ అవన్నీ ఇంగ్లీష్ లో మలయాళంలో ఫోన్ ఏదైతే ట్రాన్స్ఫర్ చేస్తుండే అంట ఫోన్స్ కి డైరెక్ట్ గా నోటిఫికేషన్స్ లాగా. ఒకవేళ స్మార్ట్ ఫోన్స్ కాదు అలాంటివి అంటే అప్పుడు ఏం చేస్తుండే SMSs అనేటివి పంపిస్తుండే అంట. సో ఫోన్ కాల్ ద్వారా లేదంటే యాప్ ద్వారా, ప్లాట్ఫామ్స్ ద్వారా, వెబ్సైట్స్ ద్వారా అలాంటి టైంలో మనము బయటకు వెళ్లకుండా ఇలాంటివి యూజ్ చేసి మనం మన హెల్త్ ని ప్రొటెక్ట్ చేసుకున్నామంట. నెక్స్ట్, the essayist feels that the hygiene of public spaces is another area of notable innovation. He mentions that startups such as Acosa Technologies and Persepian claim they have developed chemical formulations that disinfect public spaces. సో ఇవి ఏవైతే మనకి 2 కంపెనీస్ మెన్షన్ చేసినారో సో అవి ఏం చేసిండంట, పబ్లిక్ ప్లేసెస్ లో చాలా ఇన్ఫెక్షన్స్ అనేటివి స్ప్రెడ్ అవుతాయి కాబట్టి అక్కడ వాళ్ళు వెళ్ళి శానిటైజర్ ని మొత్తం యూజ్ చేసి మొత్తం ఆ ప్లేస్ ని డిస్ఇన్ఫెక్ట్ చేస్తుండే అంట. సో అలాంటివి కూడా జరిగిండే అంట. Another startup, Droom, claim it has come up with a special antimicrobial coating called Corona Shield, which inhibits the growth of microorganisms such as bacteria, algae, yeast, moulds and mildew on the surfaces of vehicles. సో ఇంకొకటి ఏం క్రియేట్ అయిందంట, కరోనా షీల్డ్ అనేది క్రియేట్ అయిందంట. సో ఇదేం చేస్తుందంట, ఏవైతే వెహికల్స్ ఉండనో ఇంకా ఏదైతే సర్ఫేస్ ఉంటుందో భూమి, సో వాటి మీద బ్యాక్టీరియా ఫామ్ అవ్వకుండా మనకి ప్రొటెక్ట్ చేస్తుందంట. సో అది కూడా అప్పుడు వచ్చిండంట. Startups such as Marut Drone Tech have partnered with state government to test the use of drones to monitor adherence to social distancing rules. Drones are also being used to deliver medicine supplies and even check people's temperature using thermal imaging. సో ఇది ఏం చేస్తుందంటే డ్రోన్స్ కూడా యూజ్ చేస్తుందంట వీళ్ళెవరు, మారుత్
టెక్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే డ్రోన్స్ ప్రొవైడ్ చేసినారంట. సో ఆ డ్రోన్స్ ఏం చేస్తున్నారంటే సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేస్తున్నారు ఆ పీపుల్ అని చెప్పి అది పైన నుంచి మొత్తం అంతా చూస్తుండే అంట వాళ్ళు. ప్లస్ ఇంటికి మెడిసిన్స్ కూడా డ్రోన్స్ ద్వారా సప్లై చేస్తుండే. ఇంకా డ్రోన్స్ లో ఒక మెకానిజం ఉంటుండే అంట. ఏంటిదంటే అది పీపుల్ ని ఇట్లా ఇమేజ్ ద్వారా వాళ్ళ టెంపరేచర్ ఎంత ఉందనేది టెస్ట్ చేసి చెప్తుండే అంట. నెక్స్ట్, కనెక్టింగ్ పీపుల్. The essayist highlights a good example of the triple helix model of innovation, integrating efforts between universities, industries and the government in response to COVID-19. However, two enabling factors are also particularly crucial: intermediary organizations and crowdsourcing ideas. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు, ఏదైతే మనకి ఇన్నోవేషన్ అయింది, ఇంకా ఏదైతే యూనివర్సిటీస్, ఇండస్ట్రీస్, గవర్నమెంట్ అన్ని ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసినాయి ఒకళ్ళొకళ్ళు కలవకుండా, ఇంకా గుంపులు ఫామ్ అవ్వకుండా. Intermediary organizations. First, the intermediary organizations helping to bring the three group together. For instance, Department of Science Technology GOI has set up a task force to map technologies developed by startups related to COVID-19. సో ఇవి ఏవైతే సైన్స్ టెక్నాలజీ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో అవన్నీ ఏం చేస్తున్నాయంటే ఏవైతే స్టార్టప్స్ వచ్చినాయో వీటిని ఎంకరేజ్ చేస్తున్నాడు. ఎలాంటి టైంలో, కోవిడ్ ఉన్న టైంలో. ఇట్ ఈస్ ఆల్సో ఫండింగ్ స్టార్టప్స్ టు డెవలప్ రిలవెంట్ ఇన్నోవేషన్స్ సచ్ యాజ్ ర్యాపిడ్ టెస్టింగ్ ఫర్ వైరస్. సో ఇది ఇంకా స్టార్టప్స్ ఎలాంటివి డెవలప్ చేసింది, ఎలాంటివి అంటే వాళ్ళ ఇంట్లోనే కూర్చొని కోవిడ్ టెస్ట్ చేసుకునే లాంటి ఏదైతే ఇన్నోవేషన్స్ ఉన్నాయో అలాంటివి కూడా చేసినారంట. The Kerala Startup Missions is a government-supported entrepreneurship development agency which launched initiatives such as Breath of Hope, which brings together an interdisciplinary voluntary team of IT professionals, biomedical engineers and doctors to develop innovative medical devices. Startups such as Asimov Robotics and QCopy are part of KSUM. So ఈ KSUM ఏదైతే ఉందో కేరళ స్టార్టప్ మిషన్, సో ఈ కేరళ స్టార్టప్ మెషిన్ ఏం చేస్తున్నాయంట, ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో, ఇంజనీర్స్ ఉన్నారో వాళ్ళని ఇంకా ఏదైతే ఎంకరేజ్ చేస్తున్నాయంట. ఎందుకు, ఏవైతే మెడికల్ డివైజెస్ ఉన్నాయో, ఏమన్నా అవసరమయ్యే థింగ్స్ ఉన్నాయో బయట, సో అలాంటివి ఇంకా ఇన్నోవేట్ చేయండి. సో దట్ పీపుల్ కి ఏం ఇబ్బంది లేకుండా వాళ్ళ ఇంట్లోనే కూర్చొని సేఫ్ గా ఉండేలాగా అని చెప్పి డాక్టర్స్ ని ఎంకరేజ్ చేస్తున్నాయంట న్యూ ఇన్వెన్షన్స్ చేయడానికి. సో ఇవి కూడా హెల్ప్ చేసినాయంట వాళ్ళకి ఇవన్నీ చేయడానికి. Crowdsourcing ideas. Second, crowdsourced platforms have also proved to be an important channel for bringing together the wisdom from universities, industry and government. The national government launched the COVID-19 solution challenge on March 16th that invites innovators to offer ideas and solutions for tackling the pandemic. సో ఇంకేం చేసిందంటే ఏదైతే గవర్నమెంట్ ఉందో అదొకటి లాంచ్ చేసిందంట COVID-19 సొల్యూషన్ ఛాలెంజ్. సో మార్చ్ 16th రోజు ఇది వచ్చిందంట. సో ఇది ఏం చేస్తుందంట, సొల్యూషన్స్, ఐడియాస్ ఇస్తుందంట. దేన్ని, పాండమిక్ ని తగ్గించడానికి, ఇలాంటి సిచ్యువేషన్ నుంచి బయటపడడానికి ఏం చేయాలన్న సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తుందంట అది. ఇండస్ట్రీ అసోసియేషన్స్ సచ్ యాజ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ collaborated in an online hackathon to develop non-medical solutions for COVID-19. ఏవైతే కామర్స్ ఇండస్ట్రీస్ ఉన్నాయో ఇవి కూడా అన్ని ఆన్లైన్ లో మీటప్ అయ్యి వాళ్ళు ఏం చేసినారంట, ఇలా తగ్గియాలి కోవిడ్ ని అని చెప్పి సొల్యూషన్స్ ని ఫైండ్ అవుట్ చేసినారంట. Similar crowdsourced platforms from startup incubators such as Break Corona received 1300 ideas and 180 product solutions within 2 days of launch. సో అలా ఏదైతే లాంచ్ చేసినారో వాళ్ళు సొల్యూషన్స్ ని, ఐడియాస్ ని ఇవ్వండి అని చెప్పి ఒక యాప్. సో అందులో వాళ్ళకి ఏదైతే కొన్ని డేస్ లోనే జల్దీ 1300 ఐడియాస్ ఇచ్చిందంట పీపుల్, 180 ప్రొడక్ట్ సొల్యూషన్స్ వచ్చినాయంట వాళ్ళకి ఎన్ని డేస్ లో, 2 days లో లాంచ్ చేయంగానే. In other effect, volunteers have set up an online crowdsourced portal called Corona Safe Network, a real-time open-source public platform containing details on COVID-19 precautions, tools, responses, which serves as a useful starter kit for innovators. So, ఏంటిది ఇది, ఇంకొకటి కరోనా సేఫ్ అనే నెట్వర్క్ ని వాళ్ళు ఫామ్ చేసినారంట. సో ఇది ఏం చేస్తుంది అంటే ఇది ఒక ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్ అంట. ఇవి ప్రికాషన్స్, టూల్స్, రెస్పాన్సెస్ అన్ని స్పీడ్ గా ఇస్తుందంట. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కిట్ అన్నమాట అలాంటి టైంలో. ఇన్ ది ఎండ్, ద ఎసేయిస్ట్ శ్రీవాస్ సహస్రనామం advises that India needs to sustain and enhance this entrepreneurial mindset to create the next wave of innovation to continue the fight against COVID-19. He also empathetically says that this is crucial for the socio-economic recovery of the country in the imminent ease of lockdown restrictions. సో అప్పుడు సడన్ గా కోవిడ్ వచ్చింది అన్న టైంలోనే వాళ్ళు
క్రౌడ్ సోర్స్ అవ్వకుండా, పీపుల్ కనెక్ట్ అవ్వకుండా వాళ్ళు ఏదైతే ఆన్లైన్ లోనే ఇంత గ్రేట్ ఇన్నోవేషన్స్ చేసినారంటే, సో ఒకసారి మనకి కోవిడ్ పోయిన తర్వాత వాళ్ళందరూ మీటప్ అయ్యి వాళ్ళ ఐడియాస్ ని, ఇన్నోవేషన్స్ అన్ని పెట్టి సో మన ఇండియా డెవలప్మెంట్ కోసం వాళ్ళు యూజ్ చేస్తే అది ఇంకా ఏ రేంజ్ లో మనము ఇంకా డెవలప్ అవుతాము అని చెప్పి మనకి ఎవరైతే ఎస్సేయిస్ట్ అంటే రైటర్ ఉన్నాడో అతను ఒపీనియన్ లో చెప్తున్నారు. అలాంటి పాండమిక్ లోనే మనం అంత క్రియేటివిటీ, ఇన్నోవేషన్ ని బయటకు తీసినామంటే, సో మొత్తం పాండమిక్ వెళ్ళిపోయిన తర్వాత పీపుల్ అందరు కలిసి వాళ్ళ నిజమైన మైండ్ సెట్ ని, వాళ్ళ క్రియేటివిటీని పెడితే ఇండియాకి డెవలప్మెంట్ కి చాలా యూజ్ అవుతుంది అని చెప్పి చెప్పడమే అతని మెయిన్ ఎయిమ్ అన్నమాట. సో ఇది మనకి ఈ ప్రోజ్ లెసన్. నెక్స్ట్ వీడియోలో గ్రామర్ టాపిక్ చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.